ఈక్యూ పర్సెంటైల్ మెథడ్లో మీకు రిజల్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈక్యూ పర్సెంటైల్ మెథడ్ అనేది చాలా డెవలప్డ్ ఎనాలిసిస్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువ మంది ఉపయోగించే సిస్టమ్ ఇదే. సో అక్కడ పార్షియాలిటీ లేకుండా రిజల్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు భయం ఉంటుంది, చాలామంది కాంపిటేట్ అవుతారు కదా, ఎవరికి ఇస్తారు ర్యాంకులు, ఏ విధంగా ర్యాంకింగ్ ఇస్తారు, మాకు అర్థం కాదు కదా అనే దానికి లేదండి. ఇది చాలా పెద్ద డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఈ ర్యాంకింగ్ వచ్చేసి 1 lakh బిలో కనుక ఉంటే మీకు అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2.5 hour ఎగ్జామ్, 125 marks, 125 questions, ఆల్ MCQs, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగనే ఇంగ్లీష్ ఒక 5 marksకి, యాప్టిట్యూడ్ ఒక 10 marksకి ఉంటుంది. CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా ఆఫ్లైన్లో మీరు అందరూ కూర్చొని రాయాల్సిందే. సో ఇది దీని స్ట్రక్చర్. సో ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు మీ ర్యాంకింగ్ కనుక బిలో 1 lakh ఉంటే, బిలో 1 lakh ర్యాంక్ తోటి మీరు యూ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ ద కౌన్సిలింగ్ ఫర్ వెల్లూర్ అండ్ చెన్నై. 1 lakh లోపల ఉంటేనే ఆ 2 యూనివర్సిటీస్కి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. మోర్ దెన్ 1 lakh ర్యాంకింగ్ వస్తే కనుక ఆ రెండింటికి ఛాన్స్ ఉండదు. వెరాజ్ యూ కెన్ పార్టిసిపేట్ యూ కెన్ కంపీట్ ఫర్ భోపాల్ అండ్ VIT అమరావతి. సో వీటి గురించి మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చండి. మరి ఈ ర్యాంకింగ్ని మీరు ఇంకా లీస్ట్ ర్యాంకింగ్ కనుక వస్తే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మోర్ ఫీ కన్సెషన్. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీకు ఫీ కన్సెషన్ కోసమే మ్యాక్సిమం ఉంటుంది. అలాగే ఎంట్రీకి కూడా ఎగ్జామ్ మ్యాక్సిమం సీట్స్ వచ్చేసి ఎంట్రీ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళని తీసుకుంటారు. సో ఎగ్జామ్ కానీ క్వాలిఫై కాకపోతే మీకు మేనేజ్మెంట్ కోటానే ఇట్ ఈస్ టూ కాస్ట్లీ అండి. యూ కెనాట్ ఈవెన్ ప్రెడిక్ట్. ఆ ఫీజు అనేది ల్యాక్స్లో ఉంటుంది, మోర్ దెన్ 10 lakhs పైన ఉంటుంది ఖచ్చితంగా అయితే, బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ ఆఫ్ కోర్స్. సో అందువల్ల ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఎగ్జామ్ అటెండ్ చేయండి. ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా మీరు మంచి అనుకున్న బ్రాంచ్ని చేరడానికి మీకు అవకాశం ఉంటుంది. VIT అనేది కంట్రీలో కన్సిస్టెంట్గా రిజల్ట్స్ని ఇస్తున్నటువంటి, లేదా టెక్నాలజీ కాదు, రీసెర్చ్ కూడా VITలో చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. మరి అందరు పేరెంట్స్ కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేపిస్తే ఎక్కడ మిస్ కావద్దండి. బికాజ్ యూ ఆర్ గోయింగ్ టు పే ఓన్లీ 1,500 rupees, 1,500 rupees మీరు పే చేయబోతున్నారు. దయచేసి మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఈ ఎగ్జామ్ని అటెండ్ చేయించండి. తద్వారా మీకు సీట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డోంట్ మిస్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఈ సీజన్ అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు నేను ఖచ్చితంగా ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ని చాలా మీ ముందుకు తీసుకువస్తాను. ఎందుకంటే చాలా ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చాలా ఉన్నాయి, మీ అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగనే చూస్తున్నటువంటి పేరెంట్స్, కొంతమంది రూరల్ పేరెంట్స్కి ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళకి గైడ్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ అయ్యేలాగా మీరు మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. డెఫినెట్లీ ఇలాంటి వీడియోస్ అందరికి కూడా ఉపయోగపడతాయి అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగనే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్యూర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కాబట్టి 110% మీకు బెనిఫిట్ ఉండే వీడియోస్ ఇవన్నీ కూడాను మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.